పరిశుద్ధ గ్రంథంలో యిర్మీయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం. యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం. ఇరవయో వాక్యం నుంచి 24వ వాక్యం వరకు నేను చదువుతాను, మీ బైబిల్లో గమనించండి. యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 20వ వాక్యం నుంచి 24వ వాక్యం వరకు నేను చదువుతాను, గమనించాలి. నీవు ఐగుప్తు దేశములో చేసినట్టు నేటి వరకు ఇశ్రాయేలు వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక క్రియలకు మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొనుచున్నావు. సూచక క్రియలను మహత్కార్యములను జరిగించుచు మహాబలము కలిగి చాపిన చేతులు గలవాడవై మహాభయము పుట్టించి ఐగుప్తు దేశములో నుండి నీ ప్రజలను రప్పించి మీకిచ్చేదనని వారి పితరులకు ప్రమాణము చేసి పాలు తేనెలు ప్రవహించు దేశమును నీవు వారికి ఇచ్చితివి. వారు ప్రవేశించి, ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినాలి, వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకొనిరి గాని నీ మాట వినకపోయిరి, నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయిరి. వారు చేయవలెనని నీవు ఆజ్ఞాపించిన వాటిల్లో దేనిని చేయకపోయిరి గనుక ఈ కీడంతయు వారి మీదకి నేను రప్పించుచున్నాను. ముట్టడి దిబ్బలను చూడుము, పట్టణమును పట్టుకొనుటకు అవి దానికి సమీపించుచున్నవి. ఖడ్గము, క్షామము, తెగులు వచ్చుట వలన దాని మీద యుద్ధము చేయుచుండు కల్దీయుల చేతికి ఈ పట్టణము అప్పగింపబడును. నీవు సెలవిచ్చున్నది సంభవించను, నీవే దానిని చూచుచున్నావు గదా. ఈ 4 వాక్య భాగాలలో ఉన్న సారాంశం నేను మీకు వివరిస్తాను. తలల పైకి లేపి నా మాటను వినాలి. ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడే ఇది ఇశ్రాయేలీల గురించి వ్రాయబడిన మాట అని మనందరికీ తెలుసు. ప్రవక్త దేవునితో చెప్పుచున్న మాటలు ఇవి. నీవు వారికి ఒక మంచి దేశాన్ని ఇస్తానని చెప్పావు, అలాగే ఇచ్చావు. ఎన్నో సంవత్సరాల ప్రార్థన తరువాత, ఎన్నో సంవత్సరాల కఠిన శ్రమ తరువాత, ఎన్నో సంవత్సరాల బానిసత్వం తరువాత నీవు, నీ ప్రజలు ఆ దేశమును స్వతంత్రించుకునేటట్లు చేశావు. నీ ద్వారానే దేశానికి స్వతంత్రత వచ్చింది. నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి. పాలు తేనెలు ప్రవహించు దేశమును నీవు వారికి ఇచ్చితివి అంటారు 22వ వాక్యం. మంచిదే, వారు ఆ దేశంలోనికి వెళ్ళారు, ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు అని కూడా వ్రాయబడి ఉంది. చూడండి 23వ వాక్యంలో, వారు ఆ పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి ప్రవేశించి దానిని స్వతంత్రించుకొనిరి. వారికి స్వతంత్రం వచ్చింది, ప్రవేశించారు ఆ దేశములో.
ప్రవేశించిన ఆ దేశములో ఆ దేశాన్ని వారు స్వతంత్రించుకున్నారు. అయితే ప్రవక్త యొక్క ఉద్దేశం చూడండి, ఈ మాట స్వతంత్రం వచ్చినా, అక్కడ ఒక మాట అంటాడు, స్వతంత్రించుకొనిరి గాని, 24వ వాక్యం చదవండి కంటిన్యూగా, స్వతంత్రించుకొనిరి గాని ముట్టడి దెబ్బలు చూడు, పట్టణమును పట్టుకొనుటకు అవి సమీపించుచున్నాయి. ఖడ్గము క్షామము తెగులు వచ్చుట వలన దాని మీద యుద్ధము చేయుచుండు కల్దీయుల చేతికి పట్టణం అప్పగింపబడింది. స్వతంత్రించుకున్నారు గాని, మీరు చదువుకోవాల్సింది, నేను అలాగే చదువుకున్నాను. స్వాతంత్రం వచ్చింది కానీ దేశాన్ని స్వతంత్రించుకున్నారు కానీ, ప్రవక్త దేవునితో అంటారు, ఒక మంచి దేశం ఇచ్చావు, మంచి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నీవిచ్చావు, ప్రవేశించారు. ఇప్పుడు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నారు గాని ఖడ్గము క్షామము తెగులున్నాయి. స్వతంత్రించుకున్నారు కానీ కీడంతయు దేశంలోనికి వస్తుంది. స్వతంత్రించుకున్నారు కానీ కల్దీయులనే శత్రువు చేతికి అప్పగించాం. అర్థమవుతుందా మీకు? స్వాతంత్రం ఇచ్చావు, 430 సంవత్సరాల తరువాత వారి కన్నీరు, బాధ, వేదన అవి చూడలేక వారి మొరను నీవు విని ఒక మంచి దేశంలోనికి వారిని ప్రవేశపెట్టి వారికి నీవు ఏమిచ్చావు చెప్పండి? ఏమిచ్చాడు? వారికి స్వతంత్రత ఇచ్చాడు. అదే అంటాడు కదండి 23వ వాక్యంలో, వారు ప్రవేశించి దానిని స్వతంత్రించుకొనిరి గాని దేశములో కీడు మాత్రం తొలగిపోలేదు. దేశంలో ముట్టడి దెబ్బలు అగపడుతూనే ఉన్నాయి. దేశంలో ఖడ్గము ప్రవేశించింది, దేశంలో కరువు ప్రవేశించింది, దేశంలో తెగులు ప్రవేశించింది, దేశము శత్రువుల చేతికి అప్పగింపబడింది. కారణం, రోజున కొన్ని కుటుంబాల్లో స్వతంత్రత ఉన్నది కానీ, అంతెందుకండి, 75 సంవత్సరాల స్వతంత్ర దేశములో ఈ 75 సంవత్సరాల్లో తెగుళ్ళు రాలేదా? ఖడ్గము రాలేదా? శత్రువులు మన దేశాన్ని స్వాధీనపరుచుకోలేదా? అల్లర్లు జరగలేదా? తీవ్రవాదుల కాల్పులు జరగలేదా? ఈ 75 సంవత్సరాల స్వతంత్ర దేశములో ఎందుకు ఇవన్నీ? స్వతంత్రత వచ్చింది కదా, ప్రవేశించారు కదా, పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి ప్రవేశించారు కదా, దాన్ని స్వతంత్రించుకున్నారు కదా. ఇప్పుడు మాకు స్వాతంత్రం వచ్చిందని సంతోషించుతూ గడుపుతూనే ఉన్నారా? కల్దీయుల చేతికి అప్పగింపబడుతున్నారు. ఆ మాటలు వినండి. స్వతంత్రత వచ్చిందని సంబరాలు చేసుకునే లోపు ఏదో ఒక వైపు నుంచి పట్టణమును పట్టుకొనుటకు ఖడ్గము క్షామము సమీపిస్తున్నాయి. ఇంకేం స్వతంత్రత? దేవుని ప్రియులారా, దేవుడు వారికి స్వతంత్రత ఇచ్చారు. నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినాలి.
దేవుడు వారికి స్వతంత్రత ఇచ్చారు. దేశానికి స్వతంత్రత ఎలా కలిగిందో దేవుడు ఇశ్రాయేలీలకు స్వతంత్రత ఇచ్చారు. మరి స్వతంత్రత ఇచ్చినా వారి జీవితంలో స్వేచ్ఛ లేదు. అందుకనే నేను చదువుకునేటప్పుడు ఇలా చదువుకున్నాను, స్వతంత్రించుకొన్నారు కానీ ఖడ్గము ఆగలేదు, తెగుళ్ళు ఆగలేదు. కల్దీయులనే శత్రువుల చేతికి పట్టణం ఏమైంది? 24వ వాక్యాన్ని మరొకసారి చదవండి. మొట్టడి దెబ్బలు వచ్చాయి, పట్టణమును పట్టుకొనుటకు అవి సమీపించాయి. ఖడ్గము క్షామము తెగులు వచ్చుట వలన దాని మీద యుద్ధము చేయుచుండు కల్దీయుల చేతికి ఈ పట్టణం అప్పగింపబడింది. ఇంకేం స్వతంత్రతరా? ఇంకేం పాలు తేనెలు ప్రవహించు దేశం? స్వతంత్రించుకున్నారు కానీ ఆ స్వేచ్ఛ జీవితాన్ని నిలుపుకోలేకపోయారు ఇశ్రాయేలీలు. దేవుడు వారికి స్వతంత్రత ఇచ్చినా 75 సంవత్సరాల ఈ భారతదేశం స్వతంత్రత వచ్చిన తరువాత దేవుడు మనకు స్వతంత్రత ఇచ్చినా ఇంకా బానిస బ్రతుకులు తప్పడం లేదు. నేనొక ఇమేజ్ చూశాను ఆ మధ్య, వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో ఒక ఇమేజ్ చూశాను. ఒక గుర్రాన్ని కుర్చీకి కట్టేసి పెడతారు. ఒక గుర్రాన్ని కుర్చీకి కట్టేసి పెడతాడు. ఆ కుర్చీ మీద ఎవడో ఉండడం, ఆ కుర్చీ మీద ఎవడు లేడు. జస్ట్ ఆ గుర్రాన్ని ఏమండి మెడకు ఒక తాడు కట్టి ఆ తాడు తీసుకొచ్చి ఒక కుర్చీకి కట్టి పెడతారు. కొటేషన్ ఏంటో తెలుసా? బానిసత్వానికి అలవాటు పడితే ఇక ఆ కుర్చీ తేలిగ్గుందా, దాని మీద ఎవడన్నా ఉన్నాడా, ఎవడన్నా మనల్ని కంట్రోల్ చేస్తున్నాడా, ఏం ఉండదు. అలవాటు పడింది, ఎవడన్నా లేకపోయినా అలానే ఉందండి ఆ గుర్రం వెళ్ళాలనుకుంటే స్వేచ్ఛగా ఆ కుర్చీ గుర్రంతో పాటు వెళ్ళదా? కానీ ఆ గుర్రం ఏమనుకుంటుందంటే, ఇంతకాలం ఆ కుర్చీలో ఒకడు కూర్చున్నాడు, వాడే నన్ను కంట్రోల్ చేస్తున్నాడు, ఇప్పుడు కూడా వాడు ఆ కుర్చీలోనే ఉన్నాడేమనే భావంలో ఉన్నారు ఇశ్రాయేలీలు. నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు స్వతంత్రించుకొనిరి గాని శత్రువుల చేతికి అప్పగింపబడ్డారు. ఒకటి, స్వతంత్రించుకొనిరి గాని కీడంతయు వారి మీదకి వచ్చుచున్నది. మరొకటి, స్వతంత్రించుకొనిరి గాని ఖడ్గము క్షామము తెగుళ్ళు ప్రవేశించాయి. ఇక స్వేచ్ఛ జీవితం ఎక్కడా? పక్షి రాజు రెక్కలు చాపి పైకి ఎగురుతున్నట్లు ఆ స్వేచ్ఛ జీవితాన్ని మానవుడు కోల్పోయాడు. ఇశ్రాయేలీయులారా, మీ దేశానికి స్వతంత్రత వచ్చిందా? వచ్చిందిరా బాబు. మేము ప్రవేశించాం, పాలు తేనెలు ప్రవహించు దేశంలో అడుగుపెట్టాం, ఆ బానిసత్వం నుంచి విడిపించబడ్డాం, ఆ దేశాన్ని మేము స్వతంత్రించుకున్నాం. మరి స్వతంత్రించుకున్నారు, ఆ స్వతంత్రతలో మీరున్నారా? స్వతంత్రత కలిగిన కరువులు మానలేదు, స్వతంత్రత కలిగిన కీడు మానలేదు, స్వతంత్రత కలిగిన ఎవడో ఒకడి చేతి కింద బానిస బ్రతుకులు మానలేదు. ఈ ఆరాధనలో వాక్యం వినుచున్న దేవుని ప్రియులారా, నేను మీకు ఒక వచనాన్ని చదివిస్తాను. యెహోషాపాతు రాజు కాలంలో జరిగిన ఒక చిన్న సంగతి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదవండి. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన ఈ స్వాస్థ్యములో నుండి
ఎవడ్రా వాడు బయలుదేరేది? నువ్వు స్వతంత్రించుకున్నావు కదా. యెహోషాపాతు రాజు దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా మేము స్వతంత్రించుకున్నాము కానీ ఇప్పుడు ఎవడో శత్రువు వచ్చి మమ్మలను తోలివేస్తున్నాడు. ఈ కాశ్మీర్ మాదంటారు, అవి మావంటారు. స్వతంత్రించుకున్నాం, స్వతంత్ర దేశంలో ఉన్నాం. ఎవడో వచ్చి ఏదో చేస్తాడనే భయం. ఏ వైపు నుంచి ఖడ్గం వస్తుందో రాత్రి మగల్లో బోర్డర్లో ఎవరో ఒకళ్ళ కాపలా ఉండాలి. కొంచెం ఆదమర్చినా కానీ ఏ శత్రువు ప్రవేశిస్తాడో, ఏ శత్రువు మా దేశంలో ప్రవేశిస్తాడో, దేవా మేము స్వతంత్రించుకున్నాము కానీ ఏమంటాడు? మేము స్వతంత్రించుకున్నాం, నీవు మాకిచ్చిన స్వాస్థ్యములో నుండి మమ్మును తోలివేయటం ఏంట్రా? మేమేమోండి తోలేయాలి. కానీ దీనికి అంతటి గల కారణం ఏంటంటే 12వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో అది శక్తి లేదు. స్వతంత్రించుకున్నారు కానీ దాన్ని అనుభవించుటకు వీరికి శక్తి లేదు. స్వతంత్రించుకున్నారు కానీ ఆ స్వేచ్ఛ జీవితాన్ని ఉపయోగించుటకు శక్తి లేదు. దేవా మాకు శక్తి లేదు. అందుకే ఎవడో ఒకడు వస్తున్నాడు. ఖడ్గం ఒకవైపు, క్షామం ఒకవైపు, తెగులు ఒకవైపు, ఇవన్నీ జాలదనుకుంటే కీడు ఒకవైపు, ఇవి అన్నీ పక్కకి వెళ్ళిపోయాయంటే మళ్ళీ శత్రువు చేతికి అప్పగిస్తున్నాం. మాకు శక్తి లేదు. స్వతంత్రతను అనుభవించే శక్తి లేదు. స్వతంత్రించుకున్నారు కానీ శక్తి లేదు. అదే కదండి యెహోషాపాతు అంటాడు, మాకు లేదు. ఏమైందిరా మీ శక్తి? స్వాతంత్రం వచ్చినప్పుడు బాగానే పోరాడారు కదా, ఆ దేశం కావాలి, మాకు పాలు తేలు ప్రపంచ దేశం కావాలి అని బాగానే ప్రయాణం చేశారు కదా. అప్పుడు లేని శక్తి, అప్పుడు లేని బలం దేశంలో ప్రవేశించి స్వతంత్రత వచ్చినాక మీ శక్తి ఎందుకు కోల్పోయారు? ఎవడో శత్రువు వస్తాడు, మాతో యుద్ధం చేస్తాడు, మాకేం శక్తి లేదు, సతికిలు పడిపోయారు. ఒకప్పుడు బాగానే పోరాడేవారు, ఇప్పుడు పోరాటం అంటే ఎవరు వస్తున్నారండి? 4 పులిహార ప్యాకెట్లు, 1 క్వార్టర్ మందు, 400 కూలిస్తే కానీ అప్పుడు బయటికి రావట్లా కదా. ఇప్పుడు ఎవరు పోరాడుతున్నారు? మాకు శక్తి లేదు. యెహోషాపాతు అదే అంటాడు, నీవు మాకు స్వతంత్రత ఇచ్చావు కానీ ఆ స్వతంత్రతను అనుభవించడానికి మాకు శక్తి లేదు. అందుకే ఈ తెగుళ్ళు. నువ్వు నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చావు, నువ్వు నాకు ఒక 2 పిల్లల్ని ఇచ్చావు, నువ్వు నాకు ఒక సంఘాన్ని ఇచ్చావు. దీని మీదకి ఏ తెగులు రాకుండా, ఏ కీడు ప్రవేశించకుండా, ఏ క్షామము రాకుండా పోరాడుటకు నాకు శక్తి లేదు. అందుకే నువ్వు స్వతంత్రత ఇచ్చావు కానీ, నేను అక్కడ స్వతంత్రించుకున్నారు కానీ అనే మాటను అండర్లైన్ చేసి పెట్టుకున్నాను. అదేంట్రా? స్వాతంత్రం వచ్చినా కానీ అంటే గూని ఉన్నట్టే. స్వతంత్రించుకున్నారు కానీ తెగుళ్ళు ఆగిపోలేదు, స్వతంత్రించుకున్నారు కానీ క్షామం ఆగిపోలేదు, స్వతంత్రించుకున్నారు కానీ శత్రువులు ఆగిపోలేదు. ఇంకేం స్వేచ్ఛ ఉంది? ఎందుకు వారి జీవితంలో
శక్తి కోల్పోయేటట్లు ఈ కరువు, ఈ క్షామం, ఈ తెగుళ్ళు ఎందుకు? దేవుని ప్రియులారా, కొన్ని మాటలు నేను మీతో చెప్తాను. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి. స్వతంత్రించుకున్నారు కానీ ఆ స్వతంత్రత ఎందుకు అనుభవించలేకపోతున్నాం? స్వతంత్రించుకున్నారు కానీ ఆ స్వేచ్ఛ జీవితాన్ని ఎందుకు కోల్పోయారు వారు? ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలోనే కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. ఆ చరిత్రను మనం చదివితే అక్కడ ఒక 3 విషయాలు ప్రవక్త చెప్తారు. ఇందాకలు చదువుకొని ఉన్నాం. మరొకసారి 32వ అధ్యాయం, స్వతంత్రించుకున్నారు కానీ నీ మాట, 23వ వాక్యాన్ని ఒకసారి చదవండి. స్వతంత్రించుకొనిరి కానీ, 1 స్వతంత్రత ఉందగాని వారు దేవుని మాటను వినకపోయిరి. 2 నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయిరి. 3 వారు చేయవలెనని నీవు ఆజ్ఞాపించిన వాటిల్లో దేనిని, జాగ్రత్తగా వినాలి, చేయవలెనని దేవుడు వారికి ఆజ్ఞాపించిన దానిలో దేనిని చేయకపోయిరి గనుక కీడు ప్రవేశించింది, గనుక తెగుళ్ళు ప్రవేశించాయి, గనుక శత్రువుల చేతికి అప్పగింపబడ్డారు. వీటన్నిటిని కలుపుకొని నేను ఒక్క మాటలో చెప్తాను, శక్తిని కోల్పోయారు. అందుకు స్వతంత్రించుకున్నాం. దేవుని ప్రియులారా, దేవుడు నీకు స్వతంత్రత ఇచ్చారు. ఆమేనని చెప్పండి అందరూ. కొంచెం గట్టిగా చెప్పాలి ఆమేనని. దేవుడు మనందరికీ స్వతంత్రత ఇచ్చారు. మరి ఆ స్వతంత్రత, ఆ స్వేచ్ఛ మనం అనుభవించగలుగుతున్నామా? ఏదో ఒక బానిసత్వం, ఏదో ఒక తెగుళ్ళు, ఏదో ఒక ఖడ్గం, ఏదో ఒక పోరాటం. ఎందుకు అంటే, మొట్టమొదటిగా వారు స్వతంత్రించుకున్నారు కానీ ఆయన మాటను వినకపోయి. స్వతంత్రత వచ్చింది, నాకు ఒక ఇంటోడిని అయ్యాను, నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను, నాకు దేవుడు స్వతంత్రత ఇచ్చాడు, ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, రిలీఫ్, ఈ బానిసత్వం నుంచి రిలీఫ్ అని నువ్వు అనుకుంటున్నావు. అయ్యా, స్వతంత్రత వచ్చిన దేశమా, దేవుని సంఘమా, క్రీస్తు పత్రికలారా, స్వతంత్రత వచ్చిన, స్వతంత్రత కలిగిన దేవుని మాట వినకపోతే తెగుళ్ళు ప్రవేశిస్తాయి. జాగ్రత్త. జెండాలు ఎగరేస్తే తెగుళ్ళు ఆగిపో. దేశభక్తి ఉందని చెప్పుకుంటారు కానీ తెగుళ్ళు ఆగిపో. శత్రువుల చేతికి అప్పగింపబడకుండా ఉండదు. అర్థమవుతుందా? దేవుని మాట వినకపోతే నువ్వు ఎంత స్వతంత్రుడవైనా, ఆ స్వతంత్రత నీవు అనుభవించాలంటే, ఆ స్వేచ్ఛ జీవితాన్ని నీవు అనుభవించాలంటే వారు అట్టి జీవితాన్ని అనుభవించలేక శత్రువుల చేతికి అప్పగింపబడి శక్తిని కోల్పోయినట్లు. వారు ఎందుకు కోల్పోయారు అంటే, వారి జీవితంలో దేవుని మాటను వినకపోయిరి. వాక్యం ఏమంటుందో తెలుసండి? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యంలో వాక్యం ఇలా సెలవిస్తుంది, నీవు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. నా మాట వినిన ఎడల. ఓ స్వతంత్రుడా, స్వతంత్ర దినోత్సవాన్ని ఒక పండగగా భావిస్తూ దేశభక్తిని చాటుతున్న ఓ క్రైస్తవుడా,
స్వతంత్రించుకొన్న నీవు ఆయన మాట వినిన ఎడల, ఏ దేశమును స్వతంత్రించుకున్నావో, ఏ దేశపు భూమిని స్వతంత్రించుకున్నావో ఆ దేశపు భూమి యొక్క మంచి పదార్థములను నీవు అనుభవిస్తావు. అందరు చెప్పండి ఆమేన్ అని. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్ అని. వారు ఎందుకు మంచి పదార్థాలు అనుభవించలేకపోయారు అంటే వారు ఆయన మాటను, చెప్పండి, ఆయన మాటను వారు వినకపోయిరి. ఎంతవరకు మనం దేవుని మాటను వినగలుగుతున్నాం? ఈరోజు చాలా కుటుంబాల్లో చూడండి, దేవుని మాట వినకపోగా దేవుని మాటకు వ్యతిరేకంగా నడుస్తూ దేవుని మాటను తృణీకరిస్తున్నారు. గనుకనే మంచి పదార్థాలన్నీ ఎవరెవరో అనుభవిస్తున్నారు, మనమేమో శరీరాన్ని పాడు చేసే పదార్థాలన్నీ అనుభవిస్తున్నాం. అర్థమవుతుందా? మన జీవితానికి హాని కలిగే పదార్థాలన్నీ మనం అనుభవిస్తున్నాం. కొన్నిసార్లు స్వేచ్ఛా జీవితాన్ని కోల్పోవడానికి కారణం దేవుని మాటను వినకపోవడం వల్లనే. గుర్తుపెట్టుకోండి, దేవుని మాటను వినకపోవడం వలననే నీ స్వతంత్రతను కోల్పోతావు. కీడులు ప్రవేశిస్తాయి, ఖడ్గము, తెగులు, క్షామము ప్రవేశిస్తుంది, ముట్టడి వేయబడతాయి. కల్దీయుల చేతికి అప్పగింపబడ్డారు. ఎందుకు? ఆయన మాటను వారు వినకపోయిరు. వాక్యం ఏమంటుంది? యెషయా ప్రవక్త ఏమంటాడు? వినిన ఎడల, ఏ దేశాన్ని స్వతంత్రించుకున్నావో, ఏ దేశములో ఉండి నాకు స్వాతంత్రం వచ్చిందని భావిస్తున్నావో ఆ దేశములో ఉన్న మంచి పదార్థాలను మీరు అనుభవిస్తారు. మీ పిల్లలు అనుభవిస్తారు, మీ కుటుంబాలు అనుభవిస్తారు, మీ సంఘం అనుభవిస్తుంది. మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. చెప్పండి ఆమేన్ అని. గట్టిగా చెప్పండి ఆమేన్ అని. నీ జీవితంలో ఏది మంచిదనే భావన కలుగుతుందో ఆ మంచిది నీవు అనుభవిస్తావు. అంతే. వినిన ఎడల. వినరు, కొంతమంది వినరు. మూర్ఖులు ఉంటారు కదండి, ఎన్నిసార్లు చెప్పినా కానీ వినరు. వినిన ఎడల. నేను ఒక మాట చదివాను, ఇర్మియా గ్రంథంలోనే 11వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయంలో 7-8 వాక్యాలు గమనించగలి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 7-8 వాక్య భాగాలని గమనించగలిగితే కొన్ని మాటలు రాయబడి ఉంటాయి, చూడండి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చి తిని, నా మాట వినుడి అని పెందల కాడ లేచి చెప్పుచూ వచ్చి తిని, అయినను వారు తమ దుష్ట హృదయములలో నడుచుచు. ఎందుకు వినడం లేదంటే మూర్ఖత్వం అంటాడు, చూడండి. ఆడ వారు మాట వినకపోవడానికి గల కారణం ఏమిటంటే, నేను పెందలకాడ లేచి చెప్పుచున్నాను, అయ్యా ఇలా కాదు, మీరు ఇలా ఉండాలి, దేవుని మాటకి ఇలా లోబడాలి, దేవుని మాటను ఇలా తృణీకరించకూడదు, దేవుని మాటను లక్ష్య పెట్టాలి, ఆయన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు అని దేవుడు చెబితే వీళ్ళు అసలు వినడం లేదట. ఒక వ్యక్తి, గుర్తుపెట్టుకోండి, మాట వినకపోతున్నాడు, మాట వినడం లేదంటే దానికి గల కారణం ప్రవక్త అంటాడు, వాడి హృదయములో పుట్టు, చెప్పండి ఒకసారి చెప్పండి, వాడి హృదయములో పుట్టు మూర్ఖత్వం.
ఇంకా మాట విన్నోళ్ళందరూ ఇదిగో వాడి హృదయంలో ఏముంది? మూర్ఖత్వం. మూర్ఖుడు దేవుని మాట వినడు, వాదనలు పెట్టుకుంటాడు. కానీ హృదయంలో మూర్ఖత్వం కలిగిన వాడిని చూడండి, ఎన్నిసార్లు చెప్పినా వినడు. ఎన్ని పెందల కాళ్ళు వేసి చెప్పినా వారు చెవి యొగ్గిన వారు కాకపోయిరి. అందుకే దేశంలో క్షామం, అందుకే కుటుంబంలో కరువు. మూర్ఖత్వం ప్రవేశించిందనుకోండి, కొంతమంది జీవితాల్లో మూర్ఖత్వం ప్రవేశిస్తే చూడండి, ఎంతమంది ఎన్ని చెప్పినా వినరు. ఇంకా వినండి రా బాబు, వినండి. స్వతంత్రత వచ్చినా ఇంకా ఎందుకు ఆ స్వతంత్రతలో ఉన్న ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నామంటే నీలో ఉన్న మూర్ఖత్వం దేవుని మాటను విననీయకుండా చేస్తుంది. ఏదైనా చేయొచ్చు అని అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్లు ఏదైనా చేస్తే దేవుని మాటను తృణీకరించినట్లే. ఒక సేవకునిగా చెప్తున్నాను, ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా మాట్లాడవచ్చు, ఎట్టయినా చేయొచ్చు అని నువ్వు అనుకుంటున్నావా? దేవుని మాటను తృణీకరించినట్టే. దావీదు రాజు ఏదైనా చేయొచ్చు, నేను ఏది చేసినా ఎవడు అడిగేవాడు ఉండడని తన మూర్ఖత్వం చొప్పున తన ఇష్టం వచ్చినట్లు చేశాడు. చేసినోడు అంతటితో ఆగకుండా తన భర్తనే చంపించాడు. నువ్వు చేసేదే తప్పు, ఏదో పొరపాటు అయిపోయిందిలే, నేను ఒక తప్పు చేశానులే అని దాన్ని సర్దుకోకుండా ఆ మూర్ఖత్వం చూడండి, మూర్ఖత్వంతో ఒక నరహత్యం చేశాడు, ఒక మనిషిని చంపేశాడు. రాజు అయితే, నువ్వు ఒక అధికారి అయితే, నీకు పవర్స్ ఉంటే ఏదైనా చేయొచ్చా? ప్రతిదానికి లెక్క అప్పగించాలి. ప్రవక్త వచ్చి అంటాడు దావీదుతో, నాయనా నీ మూర్ఖత్వం చొప్పు నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు చేశావు. అయితే దేవుడు ఏమంటాడంటే, దేవుడు ఒక మాటగా నీతో చెప్పమని చెప్పాడు. నువ్వేమో నీ మూర్ఖత్వం చొప్పున నీ ఇష్టం వచ్చినట్లు చేసావా? దేవుడు అంటాడు, నా మాటను తృణీకరించాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదివితే, నువ్వు చేసింది తప్పు. ఎందుకు ఆయన మాటను తృణీకరించావు? ఆయన దృష్టికి నువ్వు ఎందుకు చెడుతనం చేశావు? దేవుని ప్రియులారా, స్వతంత్రత వచ్చినా, స్వతంత్రత కలిగినా, స్వతంత్రించుకున్నారు కానీ మరి ఎందుకు వారు శక్తి చాలడం లేదంటే, ఇదిగో దేవుని మాటను వినకపోవడం వలన. కొన్నిసార్లు అనుకుంటాం మనం ఎంత తింటున్నా, ఎంత త్రాగుతున్నా దాహం తీరటం లేదు, ఎంత తింటున్నా ఆకలి తీరటం లేదు, ఎంత సంపాదించినా అంత వ్యర్థమైపోతుందో, రూపాయి మిగలడం లేదు, మరలా అప్పులు పెట్టుకోవాల్సి వస్తుంది. ఎంత కష్టపడుతున్నా ఏదో ఒకటి మన మీద ఏదో దాపరించిందిలే, మన మీద ఏదో దరిద్రత ఉందిలే అని మీరు అనుకుంటున్నారు. దేవుడు అంటాడు నా మాట వినకపోవడం వల్ల. గుర్తుపెట్టుకోండి, నా మాట వినకపోవడం వల్ల మీరు స్వతంత్రించుకున్నారు కానీ ఎందుకు కీడు? స్వతంత్రించుకున్నారు కానీ ఎందుకు క్షామం? స్వతంత్రించుకున్నారు కానీ ఎందుకు పాడు? స్వతంత్రించుకున్నారు కానీ ఎందుకు శత్రువుల చేతికి అప్పగింపబడడం అంటే నా మాట వినకపోవడం వలన. ఓ ఇశ్రాయేలీయులారా, ఓ దేవుని సంగమా, నా మాట వినిన ఎడల ఎంత మేలు అంటాడు ఒక కీర్తనలో. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఎంత మేలు. మూర్ఖత్వం ప్రవేశించి ఈ రోజున చాలామందిలో దేవుని మాటను మీరి వారికి ఇష్టం వచ్చినట్లు
చెడు నడతలు నడుస్తున్నారు గనుకనే స్వతంత్రత వచ్చిన కరువులు పోలేదండి. స్వతంత్రత వచ్చిన క్షామం దూరం అయిపోలేదు. స్వతంత్రత వచ్చిన తెగుళ్ళు ఆగిపోలేదు. ఒకసారి ఆలోచించండి, నాలో మూర్ఖత్వం ఉందా? ఈ స్వతంత్రత నేను అనుభవించాలంటే నాలో మూర్ఖత్వాన్ని తొలగించు, నీ మాట నేను వింటానయ్యా అని నీవు వేడుకొనగలిగితే, ఇదిగో ఇది మొదలుకొనైనా నీ కొరకు మంచి పదార్థములను దేవుడు సిద్ధపరిచాడు. అందరు చెప్పండి ఆమేన్. దరిద్రత, కొంతమంది జీవితాల్లో దరిద్రత అనకూడదుగా, దరిద్రంగా అనుభవిస్తుంటారు. దరిద్రంగా ఎంత దరిద్రతను అనుభవిస్తారో తెలుసండి. ఆ మూర్ఖత్వాన్ని బట్టే మనం అనుకుంటాం, అందరికీ కరువు వచ్చింది కదా, మనకు కూడా వచ్చింది లేదే, ఏదో మన మీద ఏదో చేశారులే, మన మీద ఏదో జరిగిందిలే. ఇంకా లోకంలో మాట్లాడే మాటలే కదా. అందరు చదవండి, ఆమోస్ గ్రంథంలోకి రండి, 8వ అధ్యాయం. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం. ఒక మాట చెప్తాను చూడండి. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 10వ వాక్యం 11వ వాక్యాన్ని చదివితే కొన్ని మాటలు ఉంటాయి అక్కడ. దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపముగాను మార్చుదును, గోనె పట్ట కట్టుకొని జీవనం చేయుదురు, అందరి తలలు బోడిగుండ్లైపోతాయి. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును, ఘోరమైన శ్రమ దినముగా ఉండును. నేను దేశములో క్షామము పుట్టింతును. జాగ్రత్తగా వినండి, అది అన్నపానములు లేకపోవుట కలుగు క్షామముగా కాదు గాని యెహోవా మాట వినకపోవడం వలన కలిగే క్షామముగా ఉండును. నీ జీవితంలో దరిద్రతకు పండుగ రోజులు కూడా దుఃఖాలు, కొన్ని గృహాల్లో సంతోషంగా పాడుకునే పాటలు కూడా ప్రలాపం. చక్కగా మంచి వస్త్రములు కట్టుకోవలసిన వారు గోనె పట్టలు కట్టుకొని తిరుగుతున్నారు. చూడండి, అందరి తలలు ఏమవుతాయట చెప్పండి, నోరులు తెరిచి చెప్పడానికి ఏముంది? దేవుని అక్కడ ఉన్న వాక్యమేగా, సిగ్గెందుకు? అందరి తలలో బోడివైపోతాయి. ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపం నేను కలుగు చేస్తాను. ఇది ఏంటి? ఎందుకు ఇదంతా? మీరు అనుకుంటున్నారు అన్నపానం లేకో, ఆస్తి లేకో, నా మీద ఎవరో ప్రయోగం చేశారని అనుకుంటున్నారు. కాదు కాదు కాదు, ఇవి కానే కాదు. అక్కడ ఒక మాట అంటారు చూడు, యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామం. గుర్తుపెట్టుకోండి దేవుని ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. ఎవరో పని కట్టుకొని నీ మీద ఏదో చేశారని కాదు, దేవుని మాటను నువ్వు మీరావు గనుక నీ జీవితంలో ఈ క్షామం ఎదురైంది. మూర్ఖుడు దేవుని మాటను వినడు. స్వతంత్రించుకొనిరి గాని వారు దేవుని మాటను వినకపోయిరి. ఈ ఆరాధనలో దేవుని ప్రియులారా, దైవ సేవకునిగా నువ్వు దేవుని మాటను వినగలుగుతున్నావా? దేవుని మాట ప్రకారం నడవగలుగుతున్నావా? దేవుని మాటను వినేటట్లు ఆ మూర్ఖత్వపు మనసును తొలగించండి. ఇది మొదలుకొని భూమి యొక్క మంచి పదార్థాలు నీ కొరకు సిద్ధముగా ఉన్నాయి. ఆమేన్ అని చెప్పండి అందరూ. ఏమంటాడు? యెహోవా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు నేను అనుభవింపజేస్తాను. క్షామం కాదండి, క్షామం రాదు, ఖడ్గము రాదు, తెగుళ్ళు రావు. నా మాట వింటే ఎందుకు వస్తాయి? నా మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నీ మూర్ఖత్వం చొప్పున ఇదే కరెక్ట్ అనుకొని చేసావు దావీదు, నిన్ను బట్టి దేశంలో క్షామం.
ఈ ఆరాధనలో ఆలోచించండి ప్రియులారా. స్వతంత్రించుకున్నారు కానీ వారి శక్తి ఎందుకు సరిపోవటం లేదంటే దేవుని మాటను వినకపోవడం వల్ల. మరొకటేమనుంది ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం, వారు స్వతంత్రించుకొనిరి గాని నీ ధర్మశాస్త్రమును వారు, చదవండి ఆ మాట, నీ ధర్మశాస్త్రమును వారు అనుసరింపకపోయిరి. ధర్మశాస్త్రమును అనుసరింపకపోయిరి. గుర్తుపెట్టుకోండి దేవుని ప్రియులారా, మాట మీరినందు వలననే ఆ స్వతంత్రతను పొందలేకపోయారు. ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందు వలననే స్వతంత్రతను అనుభవించడం లేదు అనేకులు. దేవుడు మనకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. 78వ కీర్తన 9-10 చరణాలు చదివితే కొన్ని మాటలు రాయబడి ఉంటాయి అక్కడ. 78వ కీర్తన 9-10 చరణాలు. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమందు వెనుదిరిగిరి, గైకొనకపోయిరి. ధర్మశాస్త్రమును అనుసరింపకపోయిన వాడు యుద్ధానికి వెళ్తాడట, అన్నీ వేసుకుంటాడు. కవచము, కిరీటము, వస్త్రము, డాలు, కత్తి అన్నీ పెట్టుకొని వెళ్తాడు. యుద్ధానికి బయలుదేరుతాడు. అయితే యుద్ధ సన్నద్ధుడు అవుతాడు కానీ యుద్ధ కాలమందు ఏం చేస్తాడు? వాడు వెనుదిరిగిపోతాడు. కొంతమంది చూడండి చేయవలసినవన్నీ బాగానే అన్నీ రెడీ చేసుకుంటారు కానీ ఆ టైం వచ్చేసరికి వెనుదిరిగిపోతుంటారు. ఎందుకు మీరు యుద్ధ సమయమందు యుద్ధం చేయాలి కదరా ఎఫ్రాయిము వారలారా, ఎందుకు వెనుదిరిగిపోతున్నారంటే వారిలో భయం ప్రారంభమైంది. వారిలో శక్తి లేదు. ఎందుకు శక్తి లేదంటే వాక్యం అంటుంది, వారు ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపలేదు. ధర్మశాస్త్రమును అనుసరించని వానికి శక్తి ఉండదు కనుక వాడు ఏ పని చేయలేడు. వ్యాపారం పెట్టినా వెనుతిరుగుతాడు, ఉద్యోగం చేయలేక వెనుతిరుగుతాడు, చదవలేక వెనుతిరుగుతాడు. యుద్ధ సన్నద్ధులయ్యారట వారందరూ. విండ్లను పట్టుకొని ఎఫ్రాయిము వారంతా ఏమయ్యారు? యుద్ధ సన్నద్ధులై. కానీ యుద్ధ కాలమున ఏం చేస్తున్నారు? వెనుతిరిగిపోతారు. దేవుని ప్రియులారా, వాక్యం అంటుంది వారు ఆయన ధర్మశాస్త్రమును వారు ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపలేదు. 119వ కీర్తన చదువుకోండి మీరు తర్వాత. 119వ కీర్తన చదువుకోండి మీరు తర్వాత. చాలాసార్లు నీ ధర్మశాస్త్రాన్ని మేము మరువలేదు అనే మాటలే ఉంటాయి. నీ ధర్మశాస్త్రాన్ని మేము చెప్పండి, నీ ధర్మశాస్త్రాన్ని మేము ఈ 119వ కీర్తనలో చాలాసార్లు నీ ధర్మశాస్త్రాన్ని మేము మరువలేదు. మనమేమో ఆ ధర్మశాస్త్రాన్ని అన్నీ అనుసరిస్తాం. కొన్నిసార్లు మన జీవితాల్లో కరువులు, శక్తి కోల్పోవడానికి కారణం ఆలోచించండి. ఇర్మియా గ్రంథంలోని 44వ అధ్యాయంలో, పరిశుద్ధ గ్రంథంలో 44వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 10-12 వాక్యాల్లో కూడా కొన్ని మాటలు, మంచి మాటలు రాయబడి ఉంటాయి. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 10-12 వాక్య భాగాలు, 10 నుంచి 12వ వాక్యం వరకు. భయము నొందుకున్నారు, ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపకయే ఉన్నారు గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు,
ఆ యోధా వారందరినీ నిర్మూలము చేయనట్లు నేను మీకు అభిముఖుడనగుదును. నేను మీకు మొహం చూపించను, మీరు ఎన్నైనా చేసుకోండి. నా ధర్మశాస్త్రాన్ని తృణీకరించాను, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించడం లేదు, నా ధర్మశాస్త్రాన్ని మీరారు. ఒక మాట చెప్తాను, అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి? నేను ధర్మశాస్త్రాన్ని మరువను అంటాడు. వారేమో ధర్మశాస్త్రాన్ని మరచి యుద్ధకాలమందు వెనుదిరిగారు. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసా? క్రొత్త నిబంధనలో ధర్మశాస్త్రం అంతా ఒకే ఒక్క మాటతో పోల్చాడు దైవజనుడైన పౌలు. గలతీ సంఘంతో చెప్తాడు, ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటతో తేల్చి చెప్పేశాడు. ధర్మశాస్త్రం అంతా ఒకే ఒక్క మాట మీద ఆధారపడి ఉంది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13, 14 వాక్యాలను చదివితే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలవబడితిరి. ఒక మాట, శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. అదిగో చూడండి, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాట మీద ఆధారపడి ఉన్నది. ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటతో చెప్పుకుంటే, ఆ ఒక్క మాట ఏమిటంటే, నీ పొరుగు వానిని, చెప్పండి, నీ పొరుగు వానిని ప్రేమించుము. దీన్ని వాళ్ళు అనుసరించలేదు. స్వతంత్రించుకున్నారు, ఆ దేశంలోకి ప్రవేశించారు. మరి ఆ దేశపు మంచి పదార్థాలు ఎందుకు అనుభవించలేకపోయారు? కరువు ఒకవైపు, ఖడ్గాలు ఒకవైపు, శత్రువులు ఒకవైపు, కీడు ఒకవైపు. ఎందుకంటే వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు. యుద్ధకాలమందు వెనుదిరిగారు. ఎందుకు? యేసయ్య వారికి అభిముఖుడయ్యాడు. ఎందుకు అంటే ధర్మశాస్త్రం అంతా ఒకే మాట. చెప్పండి, ఏ మాట అది? నిన్ను వలే. చెప్పాలి, అందరు చెప్పాలి. ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటే. ఏంటో ఒక్క మాట? నిన్ను వలే పొరుగు వానిని ప్రేమింపుము. వారు ప్రేమించడం లేదు, ప్రేమ కలిగి నడుచుకోవడం లేదు. పొరుగు వానిని ప్రేమించుము అని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ రోజున మన ప్రేమలు ఎలా ఉంటాయి? ప్రేమ పేరుతో మోసం మనం చూస్తూనే ఉంటాంగా. ప్రేమ పేరుతో లోబరుచుకోవడం, ప్రేమ పేరుతో ఆస్తులు పంచుకోవడం. మన ప్రేమ అంతా కపటమైపోయాయి, స్వార్థమైపోయాయి, కలుషితమైపోయాయి. ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నావా? ఈరోజు ఒక దైవ సేవకునిగా నేను సూటిగా నిన్ను ప్రశ్నిస్తున్నాను. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఉన్న క్రైస్తవుడా, నువ్వు ఇంకా ఆ స్వతంత్రతను అనుభవించకపోవడానికి, శక్తి లేదు అని ఏడవటానికి కారణం పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నాం. మనమంతా ఎలా మన ప్రేమలంతా ఎలా ఉంటాయో తెలుసా? నన్ను ప్రేమించాడా, నేను ప్రేమిద్దాం. నన్ను పిలిచాడా, నేను పిలుద్దాం. అర్థమవుతుందా? నాకు టీ ఇచ్చాడా, నేను టీ ఇద్దాం. నన్ను పలకరించాడా, నేను పలకరిద్దాం. మన ప్రేమలు ఇవే. అది నీవు ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్లు కాదు. క్రైస్తవుడా, స్వతంత్రుడా, నీ స్వతంత్రత శారీర క్రియలకే హేతువు చేసుకోకూడదు.
నిన్ను వలే, చెప్పండి అందరూ, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించండి బాబు. పొరుగువారిని ప్రేమించండి, ప్రేమ కలిగి ఉండండి. పొరుగు వాళ్ళంటే మన ఇంటి పక్క చాలామంది ఉంటారండి బాబు. అందరిని ప్రేమించమని కాదు. పొరుగువారు అంటే ఎవరో తెలుసా? యేసు ప్రభు చెప్పాడు ఒక పొరుగువాని గురించి. మీలో ఇప్పటి వరకు నేను ఒక స్టోరీ చెప్తే విన్నావు కదరా, ఈ చాప్టర్లో పొరుగువాడు ఎవడో, లోకాసువార్త 10వ అధ్యాయం 36వ వాక్యం. దొంగల చేతిలో చిక్కిన వానికి ఎవడు పొరుగువాడు? లేవీడు వెళ్ళాడు ఆ దారిలో, యాజకుడు వెళ్ళాడు ఆ దారిలో, ఇంకొకడెవడు చెప్పండి ఆ చాప్టర్లో, ఇంకొకడెవడు? సమరయుడు వెళ్ళాడు ఆ దారిలో. వీళ్ళ ముగ్గురులో పొరుగువాడు ఎవడు అంటే అప్పుడు వెంటనే అతను చెప్పిన మాట ఏమిటో తెలుసా? చదవండి. అతని మీద ఎవరైతే జాలి పడతారో వాడే పొరుగువాడు. అప్పుడు వెంటనే యేసయ్య ఏమన్నాడు? నీవు కూడా వెళ్ళి అలాగ చెయ్యి. దేవుని ప్రియులారా, పొరుగువారంటే ఇప్పుడు ఇక దారిని పోయే వాళ్ళందరిని గురించి కాదు నేను చెప్తుంది. నీ మీద ఎవరు జాలి పడతారో వారిని ప్రేమించు, తప్పే ఉంది. నీ మీద ఎవరు జాలి పడతారో వారిని ప్రేమించు. జాలి పడే వ్యక్తిని ప్రేమించు, వారిని పరామర్శించు, వారి గాయములు కట్టు, వారికి కొంచెం ఆహారం పెట్టు, కొంచెం నీ ఏమైనా వస్త్రాలుంటే వారికి ఇవ్వు, ప్రేమించు. నీ మీద జాలి పడ్డాడు కదా, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు కదా, నీ క్షేమాన్ని తెలుసుకుంటున్నాడు కదా. మనం ఇవేమీ చేయం, ధర్మశాస్త్రాన్ని మీరుతున్నారు, జాగ్రత్త. యేసుప్రభు అంటారు, ధర్మశాస్త్రాన్ని వారు అనుసరింపలేదు గనుక స్వతంత్రించుకొనిరి కానీ వారి శక్తి సరిపోవట్లేదు ఆ స్వేచ్ఛను అనుభవించడానికి. దేవుని ప్రియులారా, జాలిపడే మనసు. నీ మీద ఎవరు జాలి పడుతున్నా వారిని ప్రేమించు. నీ మీద ఎవరు జాలి పడుతున్నా వారిని ప్రేమించు. యేసు ప్రభు ఒకరిని విశ్రాంతి దినమున స్వస్థపరిచారు. వెంటనే పరిశీలు వచ్చారు. మళ్ళా ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించే వ్యక్తులే వీళ్ళు. ధర్మశాస్త్రాన్ని రాత్రి మగలు ధ్యానించే వ్యక్తులే. వాళ్ళు వచ్చి, బోధకుడా, విశ్రాంతి దినమున అంటున్నారు. ఇంకా చాలే, ఆపండి అయ్యా, ఇంకా ఆపండి. ధర్మశాస్త్రం అంతా ఒకటే చెప్తుంది, నిన్ను వలే. చెప్పండి, నిన్ను వలే. వాడు గొంతులో పడిపోయి ఉన్నాడు, వాడు ఆపదలో ఉన్నాడు. ఇప్పుడు నేను వాడి మీద జాలి పడకపోతే, నా మీద జాలి పడ్డాడు, నన్ను కరుణించని అడుగుతున్నాడు. దేవుని ప్రియులారా, ప్రేమించే స్వభావం కలిగి ఉన్నావా? ప్రేమించే మనసు కలిగి ఉన్నావా? నువ్వు అలా ప్రేమించే మనసు కలిగి ఉంటే మంచి పదార్థాలు దేశంలో నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. ఆమేనని చెప్పండి అన్న, కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. 2 విషయాలు చెప్పాను. మాటను వాళ్ళు వినకపోయిరి, ధర్మశాస్త్రమును వారు అనుసరింపకపోయి. స్వతంత్రించుకున్నారు కానీ కీడెందుకు వచ్చింది? స్వతంత్రించుకున్నారు కానీ ముట్టడి దెబ్బలు ఎందుకు వేయబడ్డాయి? స్వతంత్రించుకున్నారు కానీ ఖడ్గము క్షామం ఎందుకు వచ్చింది? స్వతంత్రించుకున్నారు కానీ కల్దీయుల చేతికి ఎందుకు అప్పగింపబడ్డారు అని నేను చదువుకుంటే పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించింది ఏంటంటే, వారు స్వతంత్రించుకున్నారు కానీ ఆయన మాటను వారు వినలేదు. ఆయన మాటను వినండి. భూమి యొక్క మంచి పదార్థాలు మీ కొరకు ఎదురు చూస్తున్నాయి. ఆమేన్.
ధర్మశాస్త్రమును అనుసరించండి. ధర్మశాస్త్రం అనగా నీ పొరుగు వారిని, నీ మీద ఎవరు జాలి పడతారో అని ప్రేమించండి, పరామర్శించండి, వారి గాయములు కట్టండి, వారి కొరకు ప్రార్థన చేయండి. ఇవి మీరు చేసినప్పుడు మీ జీవితంలో ఆ స్వతంత్రత యొక్క ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారు. ఇంకొక మాటను చెప్పి నేను ముగిస్తాను. మూడవదిగా, వారు చేయని మరొక పని ఏమిటంటే, చదవండి ఆ మాటను. వారు చేయవలెనని నీవు ఆజ్ఞాపించిన వాటిల్లో దేనిని చేయవలెనని వారికి కొన్ని ఆజ్ఞాపించారు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఇశ్రాయేలీయులు కొన్ని విషయాలు చెప్పారు. ఇశ్రాయేలీయులారా, మీరు ఆ దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. స్వతంత్రించుకున్న తర్వాత ఇదిగో మీరు కొన్ని చెయ్యాలి. స్వతంత్రించుకొనిరి కానీ శక్తి ఎందుకు సరిపోవడం లేదంటే, వాక్యం అంటుంది, వారు చేయవలెనని దేవుడు ఆజ్ఞాపించిన వాటిల్లో దేనిని, చెప్పండి, చేశారా చేయలేదా? దేనిని చేయకపోయి దేవుడిచ్చిన స్వతంత్రత అనుభవించకపోవటానికి కారణం, దేవుడు నాకు ఏదైతే చెప్పాడో, లేదా దేవుడు మీకు ఏదైతే చెప్పాడో దానిని మీరు చేయలేకపోతే ఆ స్వతంత్రతను మీరు ఎలా అనుభవిస్తారు? ఆ స్వేచ్ఛను మీరు ఎలా అనుభవిస్తారు? ఏదో ఒకవైపు కీడు, ఏదో ఒకవైపు క్షామం, ఏదో ఒకవైపు తెగుళ్ళు, ఏదో ఒకవైపు రోగాలు, ఏదో ఒకవైపు శత్రువుల చేతికి అప్పగింపబడటం. నాకు దేవుడు కొన్ని చేయమని చెప్పాడు, నా సహోదరుడు నువ్వు కొన్ని చేయని చెప్పాడు, మీకు దేవుడు కొన్ని చేయమని చెప్పాడు. చెయ్యమన్నవి చేయాలంతే. వారు ఎందుకు స్వతంత్రతను అనుభవించలేదంటే, వారు చేయవలెనని ఆజ్ఞాపించిన వాటిలో దేనిని వారు చేయకపోయారు. నోవాహు, ఇదో ఈ కొలతలు, వెడల్పెంత, పొడవెంత, దాని లోతెంత, ఆ వాడలో ఇన్ని గదులు, చెయ్యి, దాన్ని చెయ్యి. అయ్యా, ఇప్పుడు మరి దానికి కావాల్సిన చెక్కలు ఎక్కడి నుంచి తేవాలి? అసలు ఎవరు హెల్ప్ చేస్తారు? ఇవేం అడగల. నేను నోవాహు గురించి చదువుతున్నప్పుడు, దేవుడు ఏదైతే చెప్పాడో నోవాహు దానిని చేసెను అని ఉంటుంది. ఆదికాండం 6వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదవండి. నువ్వు చేయవలసిన విధానం ఇది. కానీ కొన్ని కొలతలు చెప్పాడు. 15-16లో అవి ఉంటాయి. 22వ వాక్యాన్ని చదవండి. నోవాహు దేవుడు ఏదైతే చెప్పాడో చేయమని ఆజ్ఞాపించిన యావత్తు నోవాహు చేసెను. ఆమేన్ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇంటి ముందే ఒక వాడను సిద్ధపరచుకుంటున్నాడు. ఎందుకు? ఇప్పుడు ఈ వాడలో నేను ఏమైనా ప్రయాణించాలా? ఏమీ లేవు. దేవుడు చెప్పాడు చేయమని నోవాహు, చెప్పండి, దేవుడు నోవాహు చెప్పాడు నువ్వు చెయ్యి. వారు చేయవలనని ఆజ్ఞాపించిన వాటిలో దేనిని వారు చేయలేదు. కనుకనే కరువు ఎదురైంది, కనుకే క్షామం ఎదురైంది, కనుకే శత్రువుల చేతికి అప్పగింపబడ్డారు. కానీ నోవాహు జీవితాన్ని చూడండి, భయంకరమైన జలప్రలయం, 40 రాత్రింబగలు ప్రచండమైన వర్షం. నోవాహు కుటుంబాన్ని మాత్రమే దేవుడు రక్షించాడు. ఒక క్రొత్త స్వతంత్రత, ఒక స్వేచ్ఛ నోవాహు దేవుడు కల్పించడానికి కారణం, నోవాహు దేవుడు ఏదైతే చెయ్యమని చెప్పాడో నోవాహు అలాగే దాన్ని చేశాడు. మరి నీకు దేవుడు చెప్పినవన్నీ నువ్వు చేస్తున్నావా? ఈ ఆరాధనలో మీరు ఆలోచించాలి. దేవుడు నీకు చేయమని చెప్పినవన్నీ నువ్వు చేయగలిగే ఒక క్రైస్తవుడిగా నీవు ఉన్నావా?
మనం ఆరాధిస్తున్న యేసయ్య గురించి నేను ఒక మాట చదివానండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదివితే యేసుక్రీస్తు గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. యోహాను సువార్త మనం చెప్పగలమా ఈ మాట? యేసుక్రీస్తును భూమి మీదకు ఒక స్వతంత్రుడిగా పంపే ముందే దేవుడు కొన్ని చెప్పాడు. నా కుమారుడా, నా ప్రియమైన కుమారుడా, ఇదిగో ఈ ఉద్దేశం మీద నిన్ను భూమి మీదకి పంపుతున్నాను. నువ్వు ఇది చేయాలి, ఇవే చెయ్యాలి, ఇక వేరేవి చేయకూడదు. యేసు ప్రభు ఒకరోజు చెప్తాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను నేను మహిమపరచితిని. ఒక వ్యక్తి మహిమకరముగా వెలిగింపబడాలంటే, ఒక కుటుంబం దేవుని మహిమను అనుభవించాలంటే, దేవుడు ఏదైతే మనకి చేయమని చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా మనము చెయ్యాలి. వారు చేయలేదు. నోవాహు స్థితి చాలా కొద్దిగా, కానీ దేవుడు ఎంత పెద్ద ఓడని చేయమని చెప్పాడో తెలుసండి. నోవాహు ఏ మాత్రం వెనకాడలేదు. దేవుడు చెప్పాడు, నేను చేస్తాను. యేసు ప్రభు కూడా చూడండి, చేయుటకు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తిగా చెప్పండి నెరవేర్చాను. దేవుని బిడ్డలారా, ప్రభు చేయమని చెప్తున్నాడు, మనం చేద్దాం. అసలు ఆయన ఏం చేయమని చెప్తున్నాడు, మనం ఏం చేయాలి? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం, మేలైనది చేయనెరిగియు పాపం. దేవుని బిడ్డలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మేలైనదే చెయ్యమని దేవుడు చెప్పుచున్నాడు. ఆమేన్ చెప్పండి. చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. ఎప్పుడైనా దేవుని బిడ్డలు మేలైనదే చేయునుగాక. ఏదైనా కీడా అంటే దూరంగా ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డలకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనము చెప్పండి, మనం ఏం చేయాలి? మేలైనదే చేయాలి. మేలైనది చేయమని చెప్తున్నాడు. మేలైనదే చేయాలి అంతే. కీడు చేయకూడదు. మనం పొరపాటున కీడు చేయకూడదు. ఒక సంఘానికి కానీ, సేవకునికి కానీ, ఏమండి, నీ తోటి విశ్వాసులు కానీ కీడు చేయకూడదు. అది పాపం. దానికి ప్రతిఫలం అనుభవిస్తావు. సాధ్యమైనంత వరకు ప్రతి విశ్వాసి స్వతంత్రత నీవు అనుభవించాలంటే మేలైనవే చేయాలి. దేవుడు చెప్పుచున్నాడు, మీరు మేలైనది చేయండి. కీడైనది చేస్తున్నాడా? ఎవడైనా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడా? వాడి పక్క నుంచి వచ్చేయండి వాడి పక్క నుంచి. ఏం నష్టమేమి లేదు. వాడు కాదు నిన్ను బ్రతికించేది, ఆమె కాదు నిన్ను బ్రతికించేది. దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోండి, మేలైనదే చేయమని దేవుడు చెప్పుచున్నాడు. ప్రాణం పోయేంత వరకు మేలే తప్ప కీడు చేయకూడదు. ఆయన చెప్పుచున్నాడు, మేలు చేయండి రా. కొంతమంది చేయలేకపోయారు. మేలు చేయండి, మేలు కోరుకోండి, మేలైనదే చేద్దాం. మన తోటివారి పట్ల, మన సంఘం పట్ల, మన పిల్లల పట్ల, మన కుటుంబాల పట్ల మేలైనదే చేద్దాం. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. కుడివైపున గొర్రెల మేకల, కుడివైపున ఏమున్నాయి? కుడివైపున గొర్రెలు, ఎడం వైపున మేకలు. గొర్రెలు మేకలు ఉన్నాయి. గొర్రెల కాపులకి ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు గొర్రెలు ఏది పడితే అది తినమాట. మేకలు మాత్రం మన భాషలో చెప్పండి, ప్రతి అడ్డమైనవి, మనకు ప్రతి అడ్డమైనవి కావాలా. మరి మీరు మేకలో గొర్రెలో మీకే వదిలేస్తున్న ఈరోజు తీర్పు అనుకోండి. మీరు ప్రతి అడ్డమైనది కావాలి.
ఆ ఎడమ వైపున ఆ శపించబడిన వారితో ఏమంటాడు? చదవండి, మత్తయి సువార్తమానం 25వ అధ్యాయం 44, 45. మత్తయి సువార్తమానం 25వ అధ్యాయం 44, 45. ప్రభువా, నువ్వెప్పుడు ఆకలి కొన్నావు? చూచి చేయకపోతిమి అని అడిగెను. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన మీలో చేయలేదు కనుక, మేలు మీరు చేయలేదు కనుక నాకు చేయలేదు. చెప్పించబడిన వారు చేయరు, ఏది చేయరు, మేలు చేయరు, ప్రతి అడ్డమైనవి కావాలి. మేకలు ప్రతి అడ్డమైనవి తింటాయట. నాకు ఒక ఆయన చెప్పాడు, గొర్రెలు అలా తినవాట. దేవుని ప్రియులారా, నువ్వేం చేస్తున్నావు? మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? ఒక్కటైనను మీరు చేయలేదంటాడు దేవుడు. ఈ కడవరి దినాలలో స్వతంత్ర దినోత్సవపు ఈ శుభదినమున నా దేవుడు మీతో చెప్పుచున్నాడు, మీరు మంచి పదార్థాలు అనుభవించాలని. యుద్ధ కాలమందు వెనుదిరిగిపోకుండా, ఏమండి, నోవాహు కుటుంబం ఎలా రక్షింపబడిందో అలా మిమ్మల్ని దేవుడు రక్షించాలని, ఇదిగో ఈరోజు ఒకరోజు ముందుగానే మీకు ఈ మాటలు చెప్పుచున్నాడు దేవుడు. స్వతంత్రించుకొనిరి గాని క్షామం, కరువు, ఖడ్గం, తెగుళ్ళు, శత్రువుల చేతికి అప్పగింపబడు. ఈ దరిద్రతకు కారణం, శక్తి లేదు అని చెప్పుకోవటానికి కారణం ఏమిటంటే, వారు మొదటిగా చెప్పండి, వారు దేవుని మాటను వినకపోయారు. ఎందుకు దేవుని మాటను వినడం లేదంటే, ఒక వ్యక్తిలో ఉన్న మూర్ఖత్వం దేవుని మాటను వినేవదో. వింటే చెప్పండి, వింటే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. రెండవదిగా చెప్పాను, ధర్మశాస్త్రమును వారు అనుసరింపకపోయారు. ధర్మశాస్త్రం అనగా నీ పొరుగువానిని ప్రేమించడం. మనం అలా చేద్దాం, ప్రేమిద్దాం. చివరిగా చెప్పాను, దేవుడు చేయమన్నది వారు చేయలేదు, చేయవలెనని వారికి ఆజ్ఞాపించినది వారు చేయలేదు. ఏం ఆజ్ఞాపించాడు వారికి అంటే, మేలైనది మీరు చేయాలి. వాళ్ళు అలా చేయలేదు, ఒక్కటైనా చేయలేదు. వారి మీద దేవుని కోపం అగ్నిగుండంలోనికి తీసుకొని వెళ్ళింది. కనుక ఈ ఆరాధనలో నా ప్రియమైన దేవుని ప్రియులారా, స్వతంత్రత పొందాం, స్వాతంత్రపు హక్కును పొందాం, స్వతంత్రించుకున్నాము. కానీ ఆ స్వతంత్రత అనే స్వేచ్ఛను మనం అనుభవించాలంటే ఆయన మాట విందాం, ధర్మశాస్త్రమును అనుసరిద్దాం. యేసయ్య ఏదైతే మనకు చేయమని చెప్పాడో దాన్ని మనం చేద్దాం. నిశ్చయముగా స్వాతంత్రపు ఆశీర్వాదాలు, భూమి యొక్క మంచి పదార్థాలు మనం అనుభవించేటట్లు నా ప్రభు చేయునుగాక. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరచునుగాక.